జనగాంలో కనకయ్య అనే వ్యక్తిని ఆయన యొక్క ఇద్దరు భార్యలు అంటున్నారు. ఇద్దరు భార్యలు ఎలా ఉండే ఒక చట్ట ప్రకారం ఇద్దరు భార్యలు సాధ్యం కాదు కదా. ఛానల్స్లో రాస్తున్నారు ఇద్దరు భార్యలు అని చెప్పి. వాళ్ళు కొట్టి చంపారు అని వార్తలు వస్తున్నాయి. సరే, కొట్టి చంపడం ఇలాంటి మాటలు సాక్ష్యానికి సంబంధించినటువంటివి, కేసు విషయాలు. అది కేసు నమోదై ఉంటే ఆ విధంగా కోర్టుకు వెళ్తుంది. దానిలోకి ప్రవేశించి మాట్లాడటం సరికాదు. విషయంగా వస్తే కనకయ్య అనే ఆయన చనిపోయారు. ఆరోపణ ఆయన భార్యలో చెప్తున్న వారి మీద ఉంది. కనకయ్య మానవ మృగమని గ్రామస్తులు కనకయ్య చనిపోయినందుకు సంతోషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. చాలామందిపై అత్యాచారం చేశాడని, వావి వరుసలో కూడా చూడకుండా అత్యాచారం చేశాడని, చాలా దారుణమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడని వార్తలు. కనకయ్య ఆయన నేరం చేసి ఉంటే, కొన్ని ఘటనలు చేసి ఉంటే, ఈ దేశంలో నేరాలు ఉన్నాయి కనుక నేరాలకు శిక్షించేటువంటి వ్యవస్థ ఉంది కనుక దాన్ని అలా ఉంచుతూనే, కనకయ్య మానవ మృగం అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే కదా, ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే కదా కనకయ్య పుట్టి పెరిగింది ఈ గడ్డ మీద. ఇదే దేశంలో న్యాయ వ్యవస్థ చెప్తుంది కదా, న్యాయ పుస్తకాలు చెప్తున్నాయి కదా, రాజ్యాంగం చెప్తుంది కదా, ఒక నేరస్తుడు తయారవుతాడు తప్పితే పుట్టడు అని. జన్మతః నేరస్తుడు ఉండడు, సమాజ పరిస్థితులే నేరస్తులను సృష్టిస్తాయని చెప్తున్నాయి కదా. మానవ మృగం అయి ఉంటే కనకయ్య, ఆ మానవ మృగాన్ని సృష్టించినటువంటి మృగ వ్యవస్థ, మానవ మృగాల వ్యవస్థ బాధ్యత ఎంత? కనకయ్యని మానవ మృగం అంటున్నప్పుడు, ఒక మానవ మృగం ఈ వ్యవస్థలో పుట్టి పెరిగింది అంటే, పుట్టదు అన్నప్పుడు న్యాయ వ్యవస్థ, పుట్టిన తర్వాత కనకయ్య అనే ఆయన మృగంగా మారాడు అంటే, మానవ మృగంగా, మానవ మృగాల వ్యవస్థలోనే కదా అలా పెరిగింది. అదే కదా చెప్తోంది భారతదేశంలో చట్టం, రాజ్యాంగం. కనకయ్య అంతమైతే హర్షిస్తున్నామంటే, మన ఒక మానవ మృగాన్ని, వాళ్ళ మాటల ప్రకారం మానవ మృగాన్ని సృష్టించిన మానవ మృగాల వ్యవస్థ అంతం ఎప్పుడు? మానవ మృగాల వ్యవస్థ అంతం ఎప్పుడు? నేను మాట్లాడుతున్నది మానవ మృగాల గురించి కాదు, మానవ మృగాలను సృష్టిస్తున్న మానవ మృగ వ్యవస్థ గురించి. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.